కొత్త చాప్టర్. హీ లీవ్స్ హిస్ సిగ్నేచర్. ఆయన ముద్రని విడిచిపెట్టే వెళ్తాడు ఆయన ఎప్పుడూ కూడా అనేటువంటిది. Mani narrated the following story on several occasions in the Mandli Hall, and it is my favorite, for it helps me to remember Baba and seek his presence in my day-to-day routine instead of seeking him in seclusion. మణి చాలాసార్లు మండలి హాల్లో చెప్పగా నేను విన్నాను. నాకు కూడా చాలా అభిమానించేటువంటి కథని చెప్తాను. రుస్తం అంటున్నాడు. ఎందుకని? మన దైనందిన జీవితంలో బాబా హాజరును ఆస్వాదించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది. అంతేగాని ఎక్కడో బాబా అంటే ఎక్కడో మూల కూర్చుని ఇలా ఉంటాడని అనుకునే కంటే మన దైనందిన జీవితంలో ఆయన ప్రతి దానిలో చొచ్చుకుని పోయేలాగా మనకు సాయం చేస్తుంది కదా. Baba came down to our human level so completely that in our day-to-day interaction with him, we forgot that he was God. అది మణి చెప్పిన విషయం. బాబా ఎంత మానవుడిగా ఉండేవాడంటే ఆయన సంపూర్ణంగా మానవుడే అయిపోయేవాడు. ఆయన అయిపోయి ఆయన్ని మర్చిపోయి భగవంతుడు అన్న విషయం మానవుడే అనుకునేవాళ్ళు మేము కూడా. మణి చెప్తోందన్న. On many occasions, when we started taking liberties with him, taking him lightly, not seriously, then Baba would firmly remind us, don't forget that I am God. ఒక్కోసారి ఆయన ఇచ్చిన చనువును ఉపయోగించుకొని మేము అతి చనువుగా ప్రవర్తించడానికి ట్రై చేసినా, అలాగే ఆయన్ని బాగా సీరియస్గా తీసుకోవడం విస్మరించినా ఆయన హెచ్చరిస్తూ ఉండేవాడు. నేను భగవంతుడు అన్న విషయం మర్చిపోకుమా అని ఆయన గుర్తు చేస్తూ ఉండేవారు. It was so easy to forget because he was so human. చాలా క్షణంలో మర్చిపోయేవాళ్ళు ఆయన భగవంతుడు అన్న విషయం. ఆయన హెచ్చరించేవాడు. మళ్ళీ 2 నిమిషాలకి నాకు ఆకలేస్తుందో అన్నారు అనుకోండి. ఆయన అదే దేవుడికి ఆకలేనివేంటి ఏదో ఇలాగ వెంటనే మనం ఏం పర్లేదు బాబా, మనం సలహా ఇచ్చేస్తూ ఉంటాం ఆయనకి. ఏం పర్లేదు బాబా అని. మనం మణి కథ కూడా చెప్పుకున్నాగా, అక్కడ ఆ పక్షికి నీళ్లు ఉన్నాయో లేదో చూసిరా అని గురుప్రసాదులు అడిగితే ఏం పర్లేదు బాబా నువ్వు అన్నీ వర్రీ అయిపోతావు అని. అంటే ఆయన్ని మానవుడిగా మనం జమ కట్టేస్తూ ఉంటాం. హీ కుడ్ కంప్లీట్లీ కమ్ డౌన్ టు ఎవ్రీ వన్స్ లెవెల్. ఆయన దగ్గర ఉన్న విశేషం ఏమిటంటే ఎవడి లెవెడికి వాడికి సరిపడేట్టుగా దిగొచ్చేస్తాడు ఆయన. కుక్కకు కుక్క, నక్కకి నక్క, పెళ్ళికి పెళ్ళి, స్త్రీకి స్త్రీ, చిన్న కుర్రాడికి చిన్న కుర్రాడు అయిపోతాడు, దొంగకు దొంగ, బాగా మందు తాగి జోగుతూ ఉన్నవాడికి అలాగే కనపడతాడు కూడా. ఎందుకంటే ఎవడికి కావలసినట్టుగా ఆ లెవెల్కి దిగొచ్చేసేవాడు ఆయన. He would become a saint with a saint. He would become a child with a child. Something only God can do. అది ఒక భగవంతుడు మాత్రమే చేయగలిగినటువంటి నేర్పు ఇది. అందరూ చేయలేరు ఈ విషయం. టు సాటిస్ఫై ఎ పర్సన్స్ హార్ట్ బై కంప్లీట్లీ కమింగ్ డౌన్ టు హిజ్ లెవెల్. అంటే నేను ఎలా వస్తే బాగుంటుంది అనుకుంటే అలాగే వస్తాడు వాడికి ఎలా కావాలో అలాగూ రాగలడు. Baba would let us feel his divinity in small and big ways. ఆయన తన దివ్యత్వాన్ని చిన్న చిన్న విషయాల్లో చూపించేవారు, పెద్ద పెద్ద విషయాల్లో చూపించేవారు. టు ఫీల్ హిస్ ప్రెజెన్స్ యాజ్ యు న్యూ హౌ ఫ్రెయిల్ అవర్ హ్యూమన్ మైండ్స్ వర్ అండ్ హౌ ఫ్రగైల్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్ వాజ్. ఎందుకని మనం ఎంత వీకో ఆయనకి తెలుసు, మన కెపాసిటీ ఎంతో ఆయనకి తెలుసు. మనం ఇతను జాక్స్మాల్ చెప్పిన విషయం మనం చెప్పుకునేవాళ్ళం. మన విశ్వాసం తల వెంట్రుకంత నీరసంగా నాశిగా ఉంటుంది. అది ఆయన విడిచిపెట్టి దూరంగా మనం వెళ్ళిపోతూ ఉంటే దాన్ని లూజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆయన దగ్గరికి వచ్చేస్తూ ఉంటే చిక్కులు పడిపోకుండా మళ్ళీ రీలు చుట్టేస్తూ ఉంటాడు. అంత జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ పోషిస్తూ ఉంటాడు. ఆయన తెలుసు సర్వము, అంచేత దానికి తగినట్టుగా ఆయనే మలుచుకుంటాడు ఆయన. సో హీ నరిష్డ్ అవర్ ఫెయిత్ బై గివింగ్ అస్ గ్లింప్సెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మన విశ్వాసం నాశ అయిపోతుంది అనుకోండి, ఒక చిన్న చమక్కులాంటిది ఒక చిన్న అనుభవం వచ్చాడు. బాబా కనపడేసేది నాకు అని 10 మందితో చెప్తూ ఉంటాడు. వాడికి హుషారు వచ్చేస్తాను మరి, నాకు నిన్న మా ఇంట్లో కనపడ్డాడండి బాబా, లేకపోతే రాత్రి కల వచ్చిందండి అంటే ఆ చిన్న ఆ తళుక్కులాగా ఒక అనుభవాన్ని ఇచ్చి మళ్ళీ వీడి విశ్వాసానికి నీరు పోసినట్టుగా మొక్క వాడిపోయిన మొక్క ఎలా నిలబడితే లేచి ఓ చెంబు నీళ్ళు పోస్తే వీడికి మళ్ళీ హుషారు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలాంటి చిన్న 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 అనుభవాలు ఇస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లుక్ అరౌండ్ కేర్ఫుల్లీ ఈవెన్ నౌ యూ విల్ ఫైండ్ that he is constantly leaving his signature behind, letting people know that he is there and everything is according to his will.
ఇప్పుడు కూడా అంటే బాబా భౌతికంగా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మనం శ్రద్ధగా గమనిస్తే ఇది కనపడుతూ ఉంటుంది. ఆయన మనని ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటాడు. విశ్వాసం తగ్గిపోతుంటే ఏదో ఒక సంఘటన ద్వారా మళ్ళీ విశ్వాసాన్ని అలాగూ ఆయన ఓపిక పడుతూ ఉంటాడు. ఆయన కొన్నాళ్ళు మనం తిట్టినా మళ్ళీ ఒకరోజు ఆయన ధైర్యం పోస్తూ ఉంటాడు. ఆయన ఒక సందర్భంలో అన్నాడు కూడా, ఒకడిని నా బిడ్డగా అంగీకరించిన తర్వాత వాడు నన్ను కాలితో తన్నినా ముద్దు పెట్టుకున్నా ఒకలాగే తీసుకుంటాను నేను, ఎందుకంటే వాడు నా బిడ్డ కదా. నన్ను కాకపోతే ఎవరిని తిడతావు కోపం వస్తే అన్నాడు. అది కూడా స్వతంత్రం ఇచ్చేసాడు ఆయన. In the stories of the new Baba lovers who have never seen him, we find that they followed his trail, his signature that he leaves behind for our sake, and that is how they came to him. ఎంతోమంది కొత్త వాళ్ళు, అసలు బాబా శరీరంతో ఉండగా ఎరగని వాళ్ళు అనేక మంది నాకు బాబా ఇలా కనిపించాడు, బాబా ఇలా చెప్పాడు, ఇలా చేశాడు, ఇలా అనుభవించాడు అని చెప్తుంటే దాని అర్థం ఏంటి? ఆయన శరీరం విడిచిపెట్టినా కూడా ఆయన ముద్రలను మాత్రం వదిలిపెట్టి వెళ్ళాడు మన కోసం. One such signature that Baba definitely left was World War II. రెండవ ప్రపంచ యుద్ధం చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు బాబా వదిలిపెట్టి మనకు వెళ్ళిన ముద్ర అని. బాబా said that it was he along with perfect masters who controlled the war. బాబా చెప్పారు, రెండవ ప్రపంచ యుద్ధము సంపూర్ణముగా సద్గురువుల యొక్క సహాయంతో నేనే నిర్వహించాను అని బాబా చెప్పారు. అవర్ హ్యూమన్ మైండ్స్ ఆఫెన్ వండర్ హౌ కెన్ దట్ బి. ఈయన నిర్వహించడం ఎలా కుదరు? ఈయనేమో అహ్మద్ నగర్ పక్కన ఒక మూల చిన్న ఊళ్ళో కూర్చొని ఉన్నాడు, ఈయన ఎలా నిర్వహించాడు అని మనకు అనిపించవచ్చు. అన్ ఈవెంట్ ఆఫ్ సచ్ మ్యాగ్నిట్యూడ్ హౌ కుడ్ బాబా కంట్రోల్? అన్ని దేశాలు యాటమ్ బాంబులు, ఈ రాకెట్లు, మిసైల్స్, ఇంత పెద్ద యుద్ధం జరిగితే ఈయన మూల కూర్చుని ఎలా కంట్రోల్ చేశాడు? ఇట్ ఈజ్ అన్ఇమాజినబుల్, మనకి ఊహకు అందనటువంటి విషయం. బట్ ఎవ్రీథింగ్ అబౌట్ గాడ్ ఈజ్ అన్ఇమాజినబుల్. భగవంతుడికి సంబంధించిన ఏ విషయమైనా ఇంతే, ఇది ఒకటే కాదు. సో వన్ డే ఐ వాజ్ బ్రూడింగ్ ఓవర్ సంథింగ్ వెన్ మై మైండ్ అండ్ ఇట్ సూన్ థాట్ అబౌట్ ద వర్డ్ క్రైస్ట్. ఒకనాడు ఇదే విషయం గురించి నేనేదో ఆలోచిస్తూ ఉన్నాను నేను మెరాజాదులో. అప్పుడు నా మనసు క్రైస్ట్ అనే పదం జ్ఞాపకం తెచ్చుకుంది. ఐ లైక్ టు ప్లే అరౌండ్ విత్ వర్డ్స్, రీఅరేంజ్ ది లెటర్స్ అండ్ ఫార్మ్ ఎ న్యూ వర్డ్. నాకు ఈ చిన్నపిల్లలు దాన్ని ఏమంటారు, వర్డ్ బిల్డింగ్ గేమ్, అదంటే నాకు చాలా ఇష్టం. అది అంటే ఆ అక్షరాలు తీసుకుని అటు ఇటు తిప్పి ఇంకో కొత్త పదం తయారు చేయడం, అది వరల్డ్ బిల్డింగ్ గేమ్ అని అంటారు. ఆ క్రైస్ట్ అనే పదంలో కొత్త పదాలు ఏం తయారు చేయొచ్చు అనుకున్నాను నేను. I was looking at letters and the letters of the word Christ appeared to reveal to me what I could not possibly have thought of by myself. క్రైస్టులో ఇంత అర్థం ఉందా అని నాకు అప్పుడు అనిపించింది. ఆవిడికి తట్టిన అర్థం ఏంటట, CHRIST మొత్తం కదా. సి ఫర్ చర్చిల్ అంటే ప్రపంచ యుద్ధాన్ని నడిపిన వాళ్ళు ఎవరెవరయ్యా అంటే చర్చిల్, బ్రిటిష్ ప్రధానమంత్రి. హెచ్ ఫర్ హిట్లర్, జర్మనీ నాయకుడు. ఆర్ ఫర్ రూజ్వెల్ట్, ఐ ఫర్ ముస్సోలిని, ఎస్ ఫర్ స్టాలిన్, టీ ఫర్ టిటో. అసలు యుద్ధం నడిపిన వాళ్ళు వీళ్ళ ఐదుగురే, ఆ ప్రపంచ యుద్ధాన్ని నడిపిన వాళ్ళు ఆరుగురు. ఆ ఆరుగురు ఆ క్రైస్ట్ అని అక్షరంలో ఉన్నాయి. దే వర్ ద 6 మెయిన్ లీడర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ వరల్డ్ వార్ II. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ ఆరుగురే నడిపించారు. దిస్ టు మీ వాజ్ నథింగ్ బట్ బాబా రివీలింగ్ టు అస్, లీవింగ్ హిస్ సిగ్నేచర్ బిహైండ్, దట్ హీ వాజ్ ద వన్ ఇన్ చార్జ్. అప్పుడు నాకు అనిపించింది, ఓహో బాబా మనకి ఆ ముద్ర వదిలేసి వెళ్ళిపోయాడు, ఎవరైనా నేనేనా ఇదంతా నడిపింది, ఇంకా నమ్మకం లేదు నీకు అని చెప్పినట్టుగా. సో దట్ వీ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ అండ్ నో దట్ హీ ఈస్ దేర్ ఫర్ అస్ ఈవెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్, దట్ హీ హ్యాస్ నాట్ అబాండన్డ్ అస్. కష్టం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండడు అని ఆ ఉపశమనాన్ని పొందడానికి ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇఫ్ యూ లుక్ కేర్ఫుల్లీ ఇన్ యువర్ డే టు డే రొటీన్ విత్ దిస్ అవేర్నెస్ that he is always there, then you will definitely find his signature. బాబా ఉన్నాడు తప్పకుండా అనేటువంటి స్పృహను నీవు పెంపొందించుకుంటూ పోతే తప్పనిసరిగా ఆయన ముద్రను నీవు గ్రహించగలవు. ఐ ట్రై టు లుక్ ఫర్ హిస్ సిగ్నేచర్ ఇన్ ఎవ్రీడే థింగ్స్. బాలనాటు చెప్పింది కూడా అదేగా, కళ్ళద్దాలు కనపడకపోతే థ్యాంక్ యూ బాబా కళ్ళద్దాలకు దొరికాయని. అంటే ఆయన సాయం అక్కడ
చూడగలుగుతున్నాడు అతను. అది అలవాటు చేసుకోవడం ద్వారా. సో దైనందిన జీవితంలో జరిగే ప్రతి విషయంలోనూ ఆయన ముద్ర కనపడుతూనే ఉంటుంది. నాట్ ఓన్లీ డస్ ఇట్ మేక్ యువర్ డైలీ లైఫ్ రొటీన్ ఇంట్రెస్టింగ్, బట్ ఆన్ ఫైండింగ్ ఇట్ విచ్ షూర్లీ విల్ యువర్ హార్ట్ విల్ బి ఫిల్డ్ విత్ ది జాయ్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఎ జాయ్ దట్ ఓన్లీ హిజ్ ప్రెజెన్స్ కెన్ గివ్. అంచేత నీ జీవితము ఆనందమయంగా మారిపోతుంది. జీవితంలో జరిగే సంఘటనలన్నీ బాబాని గుర్తు చేస్తూ ఉండేలాగూ నీకు సహాయపడతాయి. ఇలాగ అలవాటు చేస్తాయి.